ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఊరికే అలా మాకు మేము గోరింటాకు పెట్టేసుకుంటే బోరింగ్ గా ఉంటుంది. అందుకే నేను మెహందీని ఒక కాంపిటీషన్ లాగా పెడతాను. అంటే ఎలా? ఏముంది, అబ్బాయిలు అమ్మాయిలకి గోరింటాకు పెట్టాలి. ఎవరు పెట్టిన డిజైన్స్ బాగుంటే వాళ్లే గెలిచినట్టు. వాళ్ళ పార్ట్నర్ మీద వాళ్ళకి అంత ప్రేమ ఉన్నట్టు. ఐడియా అదిరిపోయింది మేడం. ఇంకా చూస్తారండి, ఎవరి జంటలకు వాళ్ళు గోరింటాకు పెట్టండి. ఏంటండి అలా చూసి చంపేస్తారా పిల్లల్ని? అంటే అది కాదండి, ఏదో సరదాగా ఈవెంట్ జరుగుతుంది, మీరు కూడా జస్ట్ సరదాగా తీసుకోండి. దానికి అలా సీరియస్ అయిపోతే ఎలా? టేక్ ఇట్ ఈజీ. నేను మీకు ఎలా గోరింటాకు పెడతానో అలాగే మీ చెల్లెలకి మా తమ్ముళ్ళు ఇద్దరు గోరింటాకు పెడతారు, అంతే. సరే అనండి గౌరీ గారు. సరేలే. ఇంకా అలా చూస్తారండి, మేడం పర్మిషన్ ఇచ్చారు కదా. అబ్బాయి బాబు, నువ్వు మాయ చేతికి గోరింటాకు పెట్టు, మా వాడేమో అకీబాబు చేతికి గోరింటాకు పెడతాడు. ఇక చిన్నోడు సంధ్యకి, పెద్దోడు శ్రావణికి గోరింటాకు పెడతారు. ఫైనల్ గా మా గౌరీ మేడం కి శంకర్ సార్ గోరింటాకు పెడతారు. రాకేష్, మనం చెడగొట్టాలనుకున్న ఫంక్షను మన కారణం వల్లనే అద్భుతంగా జరుగుతుంది. దీని మీద నీ అభిప్రాయం ఏంటి? నీలాంటి ఎదవతో చెయ్యి కలిపితే నేను కూడా ఎదవనవుతానని అర్థమైంది. వీడిని అడగడం నాదే తప్పు. అందరూ మంచి డిజైన్సే వేశారు. అందరికంటే అభయ్ బాబు వేసిన డిజైన్ అదిరిపోయింది. వావ్! దీన్ని బట్టి చూస్తుంటే మాయా అంటే నీకు చాలా ప్రేమ ఉందని అర్థమైంది బాబు. ఈ డిజైన్ నాకు చాలా ప్రత్యేకం. మా నాన్నకి మా అమ్మ అంటే ఎంతో ప్రేమ. మా అమ్మకి నాన్న చాలా ఇష్టంగా గోరింటాకు పెట్టేవారు. ఆ క్షణం మా అమ్మ కళ్ళల్లో చాలా ఆనందం కనిపించేది. నేను కూడా నా భార్య కళ్ళల్లో అంతే ఆనందం చూడాలనుకుని మా నాన్న మా అమ్మకి పెట్టే గోరింటాకు డిజైనే పెట్టాను. మాయా, లైఫ్లో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఎప్పటికీ నీ చెయ్యి వదలను. అలాగే
నీకే కష్టము కలగనివ్వను. అన్నయ్య, మొత్తానికి నాన్నని కాపీ చేసి మాయ దగ్గర మార్క్స్ కొట్టేశావు. ఏది మాయా, ఒకసారి చూపి. వావ్, వెరీ నైస్ అన్నయ్య. సేమ్ నాన్నలానే డిజైన్ చేశావు. ఒకసారి చూడండి ఎలా ఉందో. గౌరీ గారు, మీ చేతులు చూపించండి. ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. ఎక్కడికండి? రండి చెప్తాను. శంకర్ గారు ఆగండి. అరే ఆగండి. గౌరీ గారు, మీరు కూడా నన్ను ఎన్నిసార్లు ఇలా లాక్కెళ్ళలేదు? ఎక్కడికైనా అడిగితే ఒక్క రోజైనా సమాధానం చెప్పారా? రండి మాట్లాడకండి. అది కాదండి. రండి మాట్లాడకండి. శంకర్ గారు, అబ్బా శంకర్ గారు ఉండండి. ఇప్పుడు చెప్పండి. నేనేం చెప్పాలి? నేను మీ చేతి మీద వేసిన గోరింటాకు డిజైను యాజ్ ఇట్ ఈస్ గా అబ్బాయి మాయ చేతికి ఎలా వేశాడు? అవును, చూసాను. మేబీ మీరు అబ్బాయిని చూసి కాపీ కొట్టారేమో అనుకున్నాను. ఏ ఊరుకోండి, కాపీ కొట్టలేదు, టీ కొట్టలేదు. అసలు కాపీ కొట్టే అలవాటే నాకుంటే ఈ పాటికి నేను ఏ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండేవాడిని. ఇక్కడ ఎందుకు ఇలా ఈవెంట్ మేనేజర్లా బతుకుతాను? అయితే అభయ మీ డిజైన్ కాపీ చేసి ఉండొచ్చేమో. దీంట్లో అంత షాకింగ్ విషయం ఏముంది? ఇక్కడ షాకింగ్ విషయం నేను కాపీ కొట్టానా లేదా అని కాదండి బాబు. మరి ఇప్పుడు అభయ్ వాళ్ళ నాన్న ఆర్యవర్ధన్ గారు వాళ్ళ ఆవిడకు వేసిన సేమ్ డిజైను ఇక్కడ నేను మీకెలా వేశాను? ఏంటండి అటు ఇటు చూస్తారు? నేను అడిగింది ఇంత క్వశ్చన్, మీరు చెప్పాల్సింది ఇంత ఆన్సర్. చెప్పండి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీరు మరుడు శంకర్ గారు ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఒకే డిజైను ఇద్దరికి తెలిసి ఉండకూడదా ఏంటి? అది కూడా క్వశ్చన్ మార్కేనా? బా, అది కాదండి. నేనసలు ఆ డిజైన్ ఎక్కడ వేసింది గాని చూసింది గాని లేదు. అలాంటిది కోన్ పట్టుకోగానే నాకేదో బాగా తెలిసిన డిజైన్ లాగా అలా ఎలా వేశానండి? ఎందుకంటే మీరు ఆర్యవర్ధన్ కాబట్టి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చెప్పండి. ఏంటిది శంకర్ గారు? మరి లేకపోతే ఏంటండి? మాట్లాడితే మీరు ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ అని చెవిలో పువ్వు పెట్టడం అలవాటైపోయింది మీకు. అబ్బా, ఇప్పుడు జెండా సార్ చెప్తూ ఉంటారు కదా, మీ ఆలోచనలు ఆర్యవర్ధన్ గారి ఆలోచనలు చాలా కరెక్ట్ గా ఉంటాయని. ఆయనకు నచ్చిన డిజైనే మీకు నచ్చుండొచ్చు. మీకు తెలియకపోయినా ఎక్కడో ఎప్పుడో చూసుంటారు. అదలా ఫ్లోలో వచ్చేసి ఉంటుంది. అదలా మీ మెమొరీలో స్టోర్ అయిపోయి నా చేతిలో డిజైన్ అయిపోయింది అంతే. గౌరీ గారు, మీ దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉందండి. ఏంటది? నేనేదైనా కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని క్లారిటీ కోసం అడిగాను అనుకోండి, మీరు క్లారిటీ ఇవ్వకపోగా నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు. ఇది మట్టి బుర్రండి, అందుకే మీకు ఏమీ అర్థం కాదు. ఇందాక జరిగిందంతా జస్ట్ కోఇన్సిడెన్స్ అండి, యాదృచ్ఛికం అంతే శంకర్ గారు. దాని వెనక ఏదో పెద్ద కథ ఉన్నట్టు, మీ వెనక అందరూ సీక్రెట్ గా ఏదో దాస్తున్నట్టు లేనిపోని ఊహించుకోకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.